హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ సండే వ్లాగ్ అండి. సండే వీడియో ఆ రోజు పెట్టలేకపోయాను, కొద్దిగా ఆ 3 days చాలా వర్క్ ఉన్నది, సో పెట్టలేకపోయాను. ఆ వ్లాగ్ వచ్చేసి ఇది వచ్చేసి హౌస్ క్లీనింగ్ వ్లాగ్ అండి. ఫెస్టివల్ ఒక 2-3 days ఉందనగా అందరూ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలనుకుంటారు కదా. ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఫెస్టివల్ అప్పటికి నీట్గా పూజలు కానీ చేసి మన పనులు చాలా ప్రశాంతంగా అవుతాయి. సో బూజు అంతా డస్ట్గా ఉంటే కానీ మనం క్లీన్ చేసుకోకపోతే మనకు అంత ప్లెజెంట్గా అనిపించదు. సో అందుకనేసి ఎవరైనా సరే హౌస్ క్లీనింగ్ కంపల్సరీ చేసుకుంటారు కదండి. సో అందుకని మేము కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నాము హౌస్ అంతా. యాక్చువల్లీ మా అత్తయ్య జాబ్కి వెళ్తుంది. సో ఈరోజు సండే అనేసి ఆమె ఇంటి దగ్గర ఉంది. నేనైతే 8కి లేచాను, మా అత్తయ్య 7కి లేచి స్టార్ట్ చేసింది. సో మేమైతే ఫస్ట్ హాల్లో నుంచి క్లీన్ చేస్తున్నాము. మాకు బెడ్రూమ్లు సపరేట్ ఉన్నాయండి. సో అందుకనేసి ఫస్ట్ హాల్ క్లీన్ చేసి ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒక రూమ్తో స్టార్ట్ చేయొచ్చు. మేము ఫస్ట్ అయితే హాల్ క్లీన్ చేద్దామనేసి ఫ్రిడ్జ్ అంతా ఐస్ కట్టిపోయింది, అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా తీస్తుంది. నేను నిద్ర లేచేలోపు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే సరే ఇంకా ఇల్లు కూడా అంతా క్లీన్ చేద్దామనేసి నేను స్టార్ట్ చేశాను. సో నేను వచ్చేసి టీవీ కౌంటర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను, అత్తయ్య వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంది. ఆమె చేతనంత వరకు చేస్తుంది, తర్వాత నేను చేద్దామనేసి పైన మొత్తం తీసేస్తుంది. అంతా సామాన్ అంతా ఫ్రిడ్జ్ సామాన్ అంతా తీసి బయట పెట్టేసింది. సో చూడండి ఇలా తీస్తుంది. మధ్యలో మా పాపగాని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా అత్తయ్య అంతా అలా అక్కడ అడ్జస్ట్లో చేయదు, ఆమెకు చేత కాదు. సో అందుకనేసి నేను టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో వచ్చేసి సర్ఫ్ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. అంతా బ్లాక్గా పట్టిపోయిందండి, చాలా డేస్ అయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. సో అందుకనేసి నేను డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఐస్ గడ్డ చూడండి ఎలా కట్టిందో, అదంతా వచ్చేసి ఫ్రీజ్ చేసే మొత్తము తీసేశారు, బంద్ చేసాము ఫ్రిడ్జ్ మొత్తం అలా పోతుందనేసి. ఇదిగోండి ఇది టీవీ ఏరియా అండి. ఈ టీవీ ఏరియా మొత్తం నేను క్లీన్ చేశాను, క్లీన్ చేసి అలా పెట్టేశాను. ఈ కృష్ణుడి బొమ్మ వచ్చేసి యాక్చువల్లీ మేము ఇల్లు పార్టీషన్ అయినప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఈ 5 years అయిందండి. ఇది చేపించాము మట్టితో రాధాకృష్ణుల బొమ్మ. చాలా ఇష్టం అండి మాకైతే రాధాకృష్ణులు అంటే నాకు చాలా ఇష్టము. సో మా హాల్లో ఎక్కువ డెకరేషన్గా ఉండేది, అట్రాక్ట్గా ఉండేది రాధాకృష్ణుల బొమ్మేనండి. ఈ విగ్రహం అనేది మేము మట్టితో చేపించుకున్నాము. 5 years అయింది ఇప్పటికీ చేపించుకొని. చాలా అంటే చాలా ఇష్టము ఈ రాధాకృష్ణులు అంటే నాకు. సో అందుకని నేను ఇష్టంగా చేయించుకున్నాను. ఇదిగోండి ఫ్రిడ్జ్ సామాన్ మొత్తం ఇలా పెట్టేశాము, మొత్తం దివాన్ మీద పెట్టేశాము. సో అత్తయ్య అంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసేసి అన్నీ రవ్వ కానీ పప్పు అటువంటి అన్నీ కవర్లలో కట్టి పెట్టుకుంది. నేను బాక్స్లో పోసి ఎందుకు అంటే అలా బాక్స్లో పోసేసుకుంటుంది ఆమె మొత్తము. నేను కూడా కొన్ని బాక్సెస్లో పోసి అన్నీ పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ సామాన్ మొత్తం క్లీన్ చేసింది ఆమె, మా అత్తయ్య. క్లీన్ చేసేసరికి నేను అంతా తుడిచి ఫ్రిడ్జ్ సామాన్ మొత్తం క్లీన్ చేసినా కానీ వాటర్ అనేది తుడిచి పెట్టుకుంటే స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది. సో ఒకేసారి డీప్ క్లీన్ చేద్దామనేసి ఇలా మొత్తం వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ తడి బట్ట పెట్టేసి పొడి బట్ట పెట్టి తుడిచేసి ఆరబెట్టేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లోపల పెట్టుకుందాం అనేసి అంతా క్లీన్ చేసుకుంటున్నానండి నేను. మొత్తం కిందంతా రవ్వ పడ్డది, మొత్తం క్లీన్ చేస్తుంది, కాళ్ళకంతా అంటుకుంటూ ఉంటుందని. మా అత్తయ్య చాలా వరకు చాలా పని చేస్తుందండి. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఆమె లేస్తుంది 6కి 5:30కి అలా. మేమైతే చాలా లేట్గా లేస్తాము. సో ఆమె పట్టించుకోదు ఎప్పుడు లేచినా కానీ. సో అది నేను అంతా ఫ్రిడ్జ్లో సర్దేసి అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను రవ్వ అంతా ఉంటే. ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్లో బాక్సులన్నీ సర్దేద్దాం అనేసి నీట్గా సర్దేస్తున్నాను. ఒక్కొక్కటి కందిపప్పు అన్నీ పోసాను బాక్స్లో. డీప్ క్లీనింగ్ అన్నాక ఒక్కసారి చేసేసుకుంటే కొద్ది రోజులు ప్రశాంతంగా పని చేసుకోవచ్చండి. ఎంత మెస్సీగా ఉంటే కానీ మనకు అసలు పని కూడా చేసుకోబుద్ధి కాదు, ఎలానో ఉంటుంది. సో అలా ఫ్రిడ్జ్ పెట్టేసి తర్వాత మ్యాట్స్ కూడా వేస్తున్నాను. ఫ్రిడ్జ్ మ్యాట్స్ మీషోలో పెట్టున్నాను, చాలా బాగున్నాయండి. 5 years అయింది, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్ కవర్ ఖరాబ్ అయింది కానీ మ్యాట్స్ అయితే ఏం ఖరాబ్ కాలేదు. ఇలా సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్ మొత్తము. సైడ్ ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సరుకులు అన్నీ పెట్టేసుకుంటాను నేను, బిర్యానీ సరుకులు అవి. ఇంకా హాల్ వరకు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వంట రూమ్లోకి వెళ్దాము, లేకపోతే బెడ్రూమ్ అన్నా క్లీన్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను. మా అత్తయ్య హాల్లో క్లీన్ చేస్తుంది, అంతా అయిపోయింది కదా అనేసి. మా అత్తయ్య అయితే చాలా వరకు చాలా పని చేస్తుందండి. సో ఏమైనా పెద్దవాళ్ళు కదా, వాళ్ళు చేసినంత పని కూడా మనం చేయలేము ఎక్కువగా.
మా అమ్మ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మా అమ్మ అయితే ఇంకా పొలం పని అన్నీ చేస్తుంది. మన వల్ల అయితే కాదు. ఇప్పుడు జనరేషను, అప్పుడు ఫుడ్ ప్రాబ్లమో ఏమో తెలీదు, వాళ్ళు పని చేసినంత మనమైతే చేయలేము. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బెడ్రూమ్ క్లీన్ చేద్దాము అనేసి అన్నారు. హాల్ అయిపోయింది, ఇంకా హాల్ ఇలా అండి. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాము. బెడ్రూమ్లో మొత్తము ఎక్కువ సామాన్ అయితే లేవు, అంతా కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇది మాత్రం ఈ సెల్ఫ్ ఒక్కటే ఉందనేసి ఈ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేస్తున్నాము. అలా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి అత్తయ్య దోసి క్లీన్ చేసి అంతా పెడుతుంది. మళ్ళీ సరే నీకు చేతరాదు ఇట్రా అనేసి నేను వెళ్తున్నాను. నేను క్లీన్ చేస్తా, సరిగ్గా అవి పేపర్స్ రాలేదు, అందుకని నేను తీస్తాను అనేసి అంటున్నాను. ఆమె చేతనైన వరకు చేస్తుంది, కానీ సరే నేనే చేద్దామనేసి నేనే చేస్తున్నాను. అవి తీసేయమంటున్నాను, మళ్ళీ పేపర్స్ తీసేస్తుంది. నేనే పెట్టుకుంటాను, నేనే చేసుకుంటానులే అత్తయ్య అంటే ఆమె వస్తుంది, నేను చేస్తాలేమ్మా అనేసి అంటుంది. సరేను నేను చేద్దాంలే అనేసి మళ్ళీ నేను తీసుకున్నాను. ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పని చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది, అలాగే ఎక్కువ అలసట ఉండదు. ఏదైతే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇద్దరం చేస్తామండి. నేను వచ్చినప్పుడే క్లీన్ చేసుకుంటాను హైదరాబాద్ నుంచి. అప్పుడప్పుడు ఆమెకు చిన్నగా ఎప్పుడన్నా అందిన వరకు ఆమె క్లీన్ చేసుకుంటుంది. అప్పుడు కొంచెం వీక్లీ వన్స్, డీప్ క్లీనింగ్ కాదు కానీ అప్పుడప్పుడు అలా చేస్తుంది. డ్రెస్సింగ్ ఏరియా తుడుస్తుంది, ఆమె క్లీన్ చేస్తుంది. సరే అనేసి అన్నీ క్లీన్ చేసేసాము. ఇప్పటికే 10:30 అయిపోయిందండి. ఇంకా టిఫిన్ కూడా చేయకుండా స్టార్ట్ చేసాము. సో ఇంకా బయట టిఫిన్ ఎందుకు తెచ్చుకోవడం అనేసి, ఇంకా నాకు ఆకలి అవుతుందమ్మా అనేసి మా అత్తయ్య అంటే నేను ఇంక ఎగ్స్ ఆమ్లెట్లు వేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాను. అదిగోండి అలా క్లీన్ చేస్తున్నాము అంతా. సండే కదా బయట నుంచి టిఫిన్ తెచ్చుకుందాం అన్నారు, కాకపోతే బయట టిఫిన్ అంతగా నచ్చదు. సో ఎందుకు ఇంట్లోనే చేస్తాలే అనేసి చెప్తున్నాను తనకి. ఇంకా ఆ ఫ్యాన్ వచ్చేసి మా పాప మంత్స్ బేబీ ఎప్పుడు తెచ్చామండి, కాకపోతే అది ఇరిగిపోయింది. ఛార్జింగ్ ఫ్యాన్ అది కొంచెం అది ఖరాబ్ అయిపోయింది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంతా తుడుస్తున్నాను, నేను క్లీన్ చేస్తున్నాను మొత్తము. ఇంకా బెడ్రూమ్ అవుట్లుక్ ఇలా ఉంది. ఇప్పుడు ఆనియన్స్ ఈ బుట్ట కానీ మొత్తం క్లీన్ చేద్దామనేసి నేను తీస్తున్నాను. తీస్తుంటే మా అత్తయ్య నేను తీస్తానమ్మా నువ్వు వెళ్ళి టిఫిన్ చెయ్యి అని అన్నది. ఆమెకు ఆకలి అవుతుంది, టీ తాగేస్తే కాసేపు ఉండగలుగుద్ది కానీ ఎక్కువసేపు ఉండలేదు. సో అందుకనేసి ఇది మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాము. సరే నేను టిఫిన్ చేస్తాలే అంటే అంతలోగా నేను ఇది తీస్తాలే సామాన్ అంతా అనేసి ఈ అంట్లు స్టాండ్ ఉంది కదా ఈ సామాన్లది, అది నేను తీస్తానంటుంది. నేను బెడ్రూమ్లోంచి కసువంతా చిమ్ముకొని వచ్చేసాను. నేను హాల్ వరకు వచ్చాను. ఇంకా హాల్లో అత్తయ్య నేను క్లీన్ చేస్తాలేమ్మా అన్నది. ఇది బెడ్రూమ్లోంచి ఇలా ఆపోజిట్లో దేవుని గుడి ఉంటుందండి. అంతా క్లీన్ చేసి ఆనియన్స్ కూడా పెట్టేశాను, బుట్ట పక్కన పెట్టేశాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. మాకు బెడ్రూమ్లోంచి దారి కిచెన్ లేకుంటుంది. హాల్లో అంతా అత్తయ్య చేస్తుంది. ఇద్దరు కలిసి ఇలా చేసుకుంటుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంటుంది. సో అదైతే మేము ఎక్కువ ఇద్దరం కలిసి చేసుకుంటుంటాం. ఏదైనా ఫెస్టివల్స్ ఎప్పుడైతే మోస్ట్లీ నేను వస్తాను అత్తయ్య వాళ్ళ ఇంటికేను, లేదంటే కానీ ఇప్పుడు వేరే వర్క్ స్టార్ట్ చేసామండి, ఒక బిజినెస్ అనేది. సో దాంతో కుదరట్లేదు. ఇదిగోండి కొన్నంత సామాను కడిగి పెట్టాను, జాడీలు అవి. మా అత్తయ్య వచ్చేసి అంతా ఎంట్లన్నీ తీస్తుంది, ఈ బోకులన్నీ తీసి పక్కన పెడుతుంది. మేము మా రాయలసీమ సైడ్ బోకులు అంటాము వాటిని. సో ఎంతమందికి తెలుసో మీరు చెప్పండి. ఇలా ఆమ్లెట్లు వేస్తున్నాను. మా అంతా మళ్ళీ తిన్నాక చేద్దామంటే లేదులేమ్మా ఇది ఒక్కటే చేస్తాను నువ్వు ఆమ్లెట్లు వేయి అని అంటుంది. ఆమె క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా వీడియో తీసుకుంటూ ఆమ్లెట్లు వేస్తున్నాను. అంత సోప్తో క్లీన్ చేస్తుందండి. అలా చేస్తూ ఉంది. ఇంకా చేసిన తర్వాత అత్తయ్య ఆమ్లెట్లు తిందురా కొంచెం టిఫిన్ తిన్నాక చేసుకుందామంటే సరే వస్తుందనేది కొంచెం క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసేసి కొద్దిగా మసాలా వేసి ఆమ్లెట్లు వేసాను. ఇలా అయితే బాగా తింటుంది తను. అదిగోండి వాటర్తో అంతా క్లీన్ చేస్తుంది. ఏరియా ఒక్కటి క్లీన్ చేస్తే అయిపోతుందమ్మా ఇంకా అనేసి అంటుంది. మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకుందాం అంటుంది. అదిగోండి ఆమెకు ఆనియన్ వేసాను ఆమ్లెట్స్. ఆమె తింటూ ఉంటే నేను ఇంకా కిచెన్లోటి మొత్తం తీస్తున్నాను. అంతా చీమలు బుట్టలాగా పెట్టాయండి. అది మొత్తము సాలి పురుగులు అంటాయి కదా అవి పెట్టాయి, మట్టిలాగా పెట్టేసాయి. ఇంకంతా తీస్తున్నాము. నేను తీసానులేమంటే ఇంకంతా అక్కడే ఉండిపోయింది. సో నేను క్లీన్ చేస్తానంటే ఆమె నాకు హెల్ప్గా ఉంది. మొత్తము ఆమె అందిస్తుంటే నేను పెట్టాను. మొత్తం పైన బూజులు అన్నీ దులిపేసుకున్నామండి.
ఇల్లంతా ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే బుధవారం పండుగ సో బాగుంటుంది. ఇంకా తర్వాత పెద్దగా పని ఉండదు బుధవారం ఆ రోజు. సో అందుకనేసి ఇలా చేసాము. మేము ఎప్పుడైనా ఫెస్టివల్కు ఒక 3-4 డేస్ ముందు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము. మొత్తం చేసేసుకున్నామండి. ఇలా కిచెన్లోటి కొన్ని ప్లాస్టిక్ సామాన్ అవి అత్తయ్య కూడా కొన్ని క్లీన్ చేస్తుంది, నేను కొన్ని క్లీన్ చేస్తున్నాను. అన్నీ ఎవరో ఇచ్చారు, టిఫిన్లు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది పైన పెట్టేసి దుమ్ము అంతా పడుతుంది అని అంటుంది. సరే పెడతాలే అంటే ఇంకా అది దాని మూత రాక తీస్తుంది. అది నేను పైన పెట్టేస్తాను, తీసి కవర్ కట్టేసి పెట్టేశాను. మొత్తం మళ్ళీ దుమ్ము పడుతుంది, ఆయిల్ పోతుంది. అన్నీ కొత్త సామాన్ అనేసి అట్లా పెడుతున్నాను. సామాన్ చాలా ఉన్నాయండి మాకైతే. కానీ హైదరాబాద్లో సామాన్ చాలా వరకు ఇక్కడికే పంపించాను. రెంటెడ్ హౌస్లో అంతంత సామాన్ ఎందుకు అనేసి అవసరమైనంత వరకు ఉంచుకున్నాను, ఇలా పంపించాను. ఇప్పుడు వరకు అయితే అంతా అయిపోయిందండి. మోస్ట్లీ కిచెన్లో కూడా అయిపోయింది. మొత్తం నీట్గా ఇల్లంతా దులిపేసి చేసేసుకుంటే అక్కడికి క్లీనింగ్ అయిపోయినట్టే. ఒకే రోజు చేసేసుకున్నాము. ఇద్దరం కలిసి ఒకే రోజు చేసుకోవచ్చు. ఒక్కరైతే ఒక రూమ్ ఒక రోజు, ఇంకొక రూమ్ ఇంకొక రోజు చేసుకున్నా పర్లేదు. టీ పొడి, కాఫీ పొడి, షుగర్ అటువంటి అక్కడ పెడతాను. ఒక ర్యాక్ లాగా చేపించుకున్నాను. నేనంతా క్లీన్ చేశానమంటే మళ్ళీ సర్దేస్తున్నాను సరేలనేసి. కిచెన్లో మాది చాలా చిన్న కిచెన్ అండి. సో చిన్న ప్లేస్ వచ్చింది. ఇంకా ఫ్రిడ్జ్ ఏరియా మొత్తం ఆ పైకి తీసేసి ఫ్రిడ్జ్ కవర్ వేసేసి నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఆ ఫ్రిడ్జ్ కవర్ ఏమంటే వాటి సైడ్లో పాకెట్స్ ఉంటాయి కదా, పాకెట్స్లో కొన్ని కరెంటు బిల్లులు అటువంటి పెడదామనేసి అంతా ఆడ క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ దగ్గర, కిచెన్ దగ్గర చిన్న వాల్ ఉంది సపోర్ట్గా. దేవునిది ఉంది పక్కన, ఫ్రిడ్జ్ పక్కన. రెండుకి మధ్యలో, దేవునికి ఫ్రిడ్జ్కి మధ్యలో ఒక వాల్ ఉంది. ఫ్రిడ్జ్ కవర్ పెట్టేసి అలా పెట్టేసామండి. ఫైనల్గా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది హౌస్ అంతా. బెడ్రూమ్ కానీ ఇంకొకటి, ఇంకా అత్తయ్య బెడ్రూమ్ ఒకటి ఉంది, నేను సర్దుకుంటాను అనేసి అన్నది అత్తయ్య. సో ఏముంది నేను కూడా అంతా అందిస్తాననేసి ఇంకా అత్తయ్య బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం మేము. సరే అనేసి అంతలోపు ఇంకా చికెన్ తీసుకొచ్చారు. లంచ్ టైం అయింది. అదిగోండి మొత్తం తీసేసినాము. చికెన్ పులావ్ లాగా చేద్దామనేసి చికెన్ అంతా కలిపి పెట్టేశాను. ఎందుకంటే పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని పులావ్ లాగా అయిపోతుందనేసి టకటక చేసేసానండి. ఎక్కువ టైం లేదు. అప్పటికే దాదాపు 12:45 అయింది. ఇంకా లంచ్ టైం అయింది కదా అనేసి మార్నింగ్ మా వారు తినలేదు, టిఫిన్ చేయలేదు. సో అందుకనేసి టకటక చేసేద్దామని చేసేస్తున్నాను. అలా వస్తూ కూరగాయలు కూడా తీసుకొచ్చారు. ఈ దోసకాయలు ఇక్కడ వచ్చేసి గుంటూరు సైడ్ దోసకాయలు చాలా ఫేమస్ అండి. దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు అంటూ బాగా తింటారు. సో దోసకాయలు, కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తోట వాళ్ళు బయట పెట్టి అమ్ముతూ ఉంటే రోడ్ సైడ్ తీసుకొచ్చారు. కొన్ని చికెన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. పెరుగు చట్నీ చేశాను. అందులోకి ఇంకేం చేయలేదు. పెరుగు చట్నీ చేసేసి చికెన్ పులావ్ చేశాను. ఇంకంతలోకి ఈ ఐస్ గడ్డ అంతా ఉంది కదా, అది మొత్తము నేను చాకుతో ఒక ఇనుప కడ్డీదంతా తీసేసి అలా ముక్కలు చేసి పడేసానండి. ఒకేసారి పెద్దగా వచ్చేసింది. ఇంకా అన్నీ తీస్తున్నాను. మొత్తము గట్టలాగా లేచిందండి. మా పాప అయితే దాంతో ఆడుకుంటుంది. ఒక మౌంటైన్ లాగా అయిపోయింది. ఇదిగోండి మొత్తం వచ్చేసింది. కాసేపు ఆఫ్ చేసినామంటే మొత్తము కరిగిపోయి వచ్చేస్తుందండి. ఒక పొడవుది ఏదన్నా ఒక కడ్డీ కానీ అట్లా తీసుకొని లోపలికి అట్లా చెక్కామంటే వచ్చేస్తుంది. ఇదిగోండి ఎంతసేపు ఆడిందంటే దాంతో. చాలా నేను హాయ్ చెప్తాను అనేసి హాయ్, ఇది మౌంటైన్ మా ఇంటికి వచ్చింది, ఐస్ గడ్డ మౌంటైన్ అనేసి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది. సరే నేనేసి వదిలేసాను. యాక్చువల్లీ జలుబు చేస్తుంది, వద్దమ్మా అంటే వినలేదు. చిన్నపిల్లలు మామూలే కదా, వినరు. మా పాప అయితే అస్సలు వినదండి. సో అలా చేస్తుంది. కాసేపు ఆడుకుంది, మొత్తం వాటర్ లాగా పోసింది. సరే ఇల్లంతా క్లీన్ అయింది. ఒకసారి వాటర్ పట్టి పైప్తో ఇల్లు క్లీన్ చేద్దాము, బయటికి వాటర్ వెళ్తాయి, ఒకసారి డీప్ క్లీన్ చేద్దాం అనేసి ఇంక వదిలేసాను. ఆడుకుంటూ ఉంది. క్లీన్ కసువెట్టు దోసాను కదా, క్లీన్ చేశాను కదా, సరే వాటరే కదా అనేసి అది ఫ్రీజర్ కింద పార్ట్ కూడా ఐస్ గడ్డ కట్టేసింది. అది మా వారు తీస్తున్నారు. ఇంకా సరే అనేసి ఇది ఫైనల్గా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా సరే తినేద్దామనేసి రెడీ అవుతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా నాదైతే అయిపోయిందండి. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది సండేకల్లా.
ఇంకా మండే ట్యూస్డే వైట్ పళ్ళు ఉంటే చూసుకున్నాము. వెన్స్డే ఫెస్టివల్ చాలా ప్రశాంతంగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.